నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం, సీఎం జగన్ దృఢ సంకల్పం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టీకరణ. (508) రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ 6న శంకుస్థాపన. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటన హర్షణీయం. రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి 6న గోమహాపాదయాత్ర. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గుడాల ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దామని తెలిపారు. చంద్రబాబు హయాంలో వైద్యం కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలకు మంచి జరుగుతుందంటే బాబు ఓర్చుకోలేరని అన్నారు. పల్నాడు జిల్లాలో ప్రారంభమైన యువగలం పాదయాత్రలో లోకేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు, లోకేష్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతారని జోసెన్ చెప్పారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్ దా అని ఘాటుగా విమర్శించారు. గారి ఆశీస్సులతో, చిలుకలూరుపేట ప్రజలందరి ఆశీస్సులతో మీ ఎమ్మెల్యేగా ఈరోజు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ హాస్పిటల్ని ప్రారంభించుకోవడము ఎప్పటికీ మర్చిపోలేననే విషయం మీ అందరికి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ హాస్పిటల్ ఇంతకుముందు ఎలా ఉండేదే మీకు తెలుసు. ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది మనకున్నటువంటి సిహెచ్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇది 30 బెడెడ్ ఉండేది. మరి ఈ హాస్పిటల్ చాలాసార్లు మనం చూసాము. ఇంతకు ముందు ఎన్నికల ముందు మనం చూసాము. ఎక్కడ అసలు చూసినా కూడా ఏమాత్రం కూడా ఎన్నికల ముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏమాత్రం కూడా గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కావు. మరి ఈ రోజున ఇదే హాస్పిటల్ను మనము మరి అప్గ్రేడ్ చేసి మరి ఈరోజు 96 మంది వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకొని 18.5 కోట్లతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని, ఒక 2 కోట్లతో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని, ఇంకా ఒక 9.5 కోట్లతో ఈ చుట్టుపక్కన రిటైనింగ్ వాల్, సీసీ రోడ్లన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకునేందుకు మరి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఒక్కసారి మనం చూసినట్టయితే, నేను ఎమ్మెల్యేగా అయిన మొదట్లో ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పనులు పర్యవేక్షిస్తే, ఇది మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికల ముందు కేవలం ఒక 1 నెల రోజుల ఎన్నికల ముందు గతంలో ఉన్న నాయకులు హడావిడి చేసి ఇక ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఏం లాభం శంకుస్థాపనలు చేస్తే, హడావిడి చేస్తే, ప్రజల్ని మాయ చేసి మోసం చేయడానికి చేసి, ఇక నేను గెలిచినాక ఇక్కడ పనులు ఎక్కడి వరకు అవుతున్నాయి అని చూడటానికి వస్తే, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ చూస్తే అటుపక్కనేమో ఒగేరు వాగులు, ఈ హాస్పిటల్ ఏమో ఇట్లా ఉంది. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అప్పుడప్పుడే కాస్త మొదలై ఈ హాస్పిటల్ కన్నా ఇంకా కిందికి, ఒక ఫ్లోర్ కిందికనే చెప్పొచ్చు, ఇంకా కిందికి అంటే ఒక ఫ్లోర్ డౌన్లో దీన్ని ఏదో కాస్త కన్స్ట్రక్షన్ మొదలైనట్టు కనపడ్డది. నేను ఆశ్చర్యపోయాను. అవతల ఒవగేరు వాగుంది,
ఈ హాస్పిటల్ ఈ ఎత్తునుంటే ఇది వచ్చేదేంది ఇంత కిందికి కడుతున్నారని చెప్పేసి నేను ఆశ్చర్యపోయి ఎంబడే ఉన్నటువంటి అధికారులని ఈ కడుతున్నటువంటి ఈ కాంట్రాక్టర్ని అందరినీ కూడా పిలిపించుకొని కూర్చోబెట్టి ఏమయ్యా మీకేమన్నా అర్థమవుతుందా మన ఇల్లు కట్టుకుంటూ ఇట్లానే కట్టుకుంటామా ఏంటి ఇది ఇలా మొదలు పెట్టారు అని చెప్పి వాళ్ళతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 6న దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా 3 స్టేషన్లను ఇండియన్ రైల్వే అభివృద్ధి చేసిందని అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 50 స్టేషన్లు మొదటి విడతలో అభివృద్ధికి ఎంపికయ్యాయని తెలిపారు. తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్లో 15, మహారాష్ట్రలో 13, కర్ణాటకలో 1 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఉన్న మౌలిక సదుపాయాలను ఈ ప్రోగ్రాం కింద మెరుగుపరుస్తామని అన్నారు. అద్భుతమైన డిజైన్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, బస్ స్టాప్, మెట్రో రైల్ స్టేషన్లను కనెక్టివిటీ ఉందని తెలిపారు. అదేవిధంగా టాయిలెట్స్, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. 2079 కోట్లకు పైగా నిధులతో 50 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. फेज 1 में 50 स्टेशन है, उसमें लगभग 2000 करोड़ की लागत से काम किया जाएगा. ये 21 स्टेशन की लिस्ट है जिनमें कि परसों यानी कि 6 अगस्त को माननीय प्रधानमंत्री जी आधारशिला रखेंगे. इसी तरह से ये आंध्र प्रदेश के 15 स्टेशन की लिस्ट है और ये 13 स्टेशन जो महाराष्ट्र के हैं उसकी लिस्ट है और 1 कर्नाटक का है. इसका पर्पज जो स्टेशन की डेवलपमेंट का है वो अगले 40-50 साल में क्या पैसेंजर्स में बढ़ोतरी होगी उसको ध्यान में रखते हुए और क्या क्या सुविधाएं आज जो अवेलेबल हैं, जो लेटेस्ट अवेलेबल हैं, उनको उपलब्ध कराया जाए. तो जैसे मैं कुछ बताना चाहूँगा कि स्टेशन बिल्डिंग का जो फसाड है उसको इम्प्रूव करेंगे, जो कि कई जगह पर हम कोशिश करेंगे कि जो लोकल आर्ट और कल्चर है उसको हम उसमें रिफ्लेक्ट कर सकें. जो सर्कुलेटिंग एरिया है उसको हम ब्यूटिफाई करेंगे. सर्कुलेटिंग एरिया में जो ट्रैफिक का फ्लो है वो क्रिस क्रॉस ना हो, स्मूथली जो है ट्रैफिक फ्लो कर सके. पार्किंग की सुविधाएं बढ़ाएंगे. कवर और प्लेटफॉर्म जहाँ पर कम है उनको बढ़ाएंगे. जो छोटे स्टेशन हैं उनमें हम 12 मीटर का फुट ओवर ब्रिज बना रहे हैं, जो कि अभी 3 या 6 मीटर के होते हैं. 12 मीटर का काफ़ी चौड़ा फुट ओवर ब्रिज रहेगा, जिससे कि उसमें अगर चाहें तो स्टॉल्स वगैरह भी लगा सकें. इसका पर्पज ये भी है कि हम स्टेशन के पहले क्या होता था, एक ही साइड सिटी होता था, अभी दोनों साइड सिटी हो गया, तो हम दोनों साइड की सिटी को हम जोड़ सकें. तो वो डेवलपमेंट का भी इसमें प्लान रखा गया है. कई जगह पर बेसमेंट में पार्किंग दे रहे हैं जहाँ जगह की कमी है. पैसेंजर इंफॉर्मेशन सिस्टम अच्छा काफ़ी बनाया जाएगा, जो कि लेटेस्ट अवेलेबल है आज की तारीख में. सिक्योरिटी सिस्टम्स रहेंगे, उसमें वेटिंग हॉल्स में इंप्रूव किया जाएगा, उनके टॉयलेट्स. इसके अलावा हम टॉयलेट ब्लॉक्स बनाएंगे. तो जो भी इसमें प्लान है, जिससे कि आप जब इन स्टेशन पे जाएं तो आपको एक अलग ही अनुभव हो. डेटा भी बोलो हिंदी में. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటనకు మద్దతుగా నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఎమ్మెల్యే చురుమర్తి లింగయ్య సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు.
సేవ్ ఎర్త్ అనే నినాదంతో బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి గో మహాపాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గూడాల తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాతను రక్షించుకోవడం ద్వారానే భూమాతను రక్షించుకోగలమని అన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతోనే గోమహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 25 రోజుల పాటు 789 కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. 100 మంది గోవిందమాల శివమాల ధరించి సాగే ఈ యాత్ర దత్తపీఠం స్వామి దత్త విజయానంద ప్రారంభిస్తారని తెలిపారు. జై గోమాతా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ధ్యాన్ ఫౌండేషన్ గోశాల వారు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ వాళ్ళు 12 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. హలో, జై గోమాతా, జై గోమాతా, భారత్ మాతాకి భారత్ మాతాకి గో కోసం మేము సైతం అంటూ ప్రతిసారి మీరు చూపిస్తున్న ఆదరణ అభిమానాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేము. మహానగరి వాళ్ళు పాదయాత్ర చేసిన గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీన గో మహాపాదయాత్ర గోవులను రక్షించి जय गौ माता जय गोपाल। आज यहाँ प्रेस क्लब में हम लोग का आने का उद्देश्य एक ही है, जो गौ माता के ऊपर में इतना अत्याचार हो रहा है, गौ हत्याएं हो रही है हमारे तेलंगाना में। मैं यहाँ के सरकार से निवेदन करना चाहता हूँ कि हमारी हिंदुओं को थोड़ा सा वेदना आप समझें, ताकि आपके प्रति हम सब लोग का श्रद्धा हो, क्योंकि श्रद्धा से ही आप जहाँ जाना चाहते हैं, जो करना चाहते हैं, आपको आगे बढ़ाने का हम लोग ज़रूर करना चाहते हैं। लेकिन जिस तरह से गौओं के ऊपर में हत्याएं हो रही हैं, उसमें एक वेदना खंडन हो जाता है। मैं यहाँ के सरकार से ज़रूर से मैं निवेदन करना चाहता हूँ कि आज यहाँ प्रेस कॉन्फ्रेंस का कारण है कि आप तक इस आवाज़ को पहुँचे, और जितने गौशालाओं के अंदर में और गौ रक्षाओं दल के ऊपर में गौ रक्षा करने वालों को में अत्याचार हो रहा है, प्रशासन से उनको थोड़ा सा आप मना करें, ताकि हमारे गौ माता की हत्या बंद हो, क्योंकि गौशालाओं में भी जाकर करके प्रशासन। జై గోమాత అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవులను కాపాడాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైదరాబాద్ నడిబొడ్డు నుంచి గత అనేక రోజులుగా ఈ యొక్క పాదయాత్రలు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలు చేశాం, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడమని. ఇప్పుడు ఈ ఆగస్టు 6వ తేదీన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మీదుగా అరుణాచలం దర్శనం, దాదాపు 100 మందికి పైగా మాల వేసుకున్న స్వాములు ఈ యొక్క పాదయాత్రలో ఊరూరా గోవు కోసం ప్రచారం చేస్తూ దాదాపు 789 కిలోమీటర్లు 25 రోజుల పాదయాత్ర. ఈ పాదయాత్రలో ముఖ్య అతిథులుగా పెద్దలు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారి అనుగ్రహ భాషణంతో ఆగస్టు 6 ఉదయం 8:30 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. ఇటీవల పొందూరు మండలానికి చెందిన వైసీపీ నేత సువారి గాంధీ తన వర్గీయుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అదే సమయంలో పార్టీకి చెందిన మరో నేత చింతాడ రవికుమార్ అనుచరులు గాంధీ వర్గీయులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయుల మధ్య మాటల యుద్ధంతో చెలరేగింది. చిలికి గాలివానగా మారింది. వాట్సాప్ మెసేజ్ ద్వారా ముందుగా కవ్వింపు చర్యలకు దిగడంతో ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి దాడి చేసుకున్నారు. ఆమ్దాల వలస పట్టణానికి సమీపంలో ఉన్న కోర్లకోట జంక్షన్ వద్ద చింతాడ రవికుమార్, సువారి గాంధీ ఇద్దరు పక్కపక్కనే పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో చర్చనీయాంశంగా మారింది. సంఘటన జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో 50 మందితో నియోజకవర్గం మొత్తం యువ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడమేనని నాయకులు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రస్తుతం వైసీపీ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తూ గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. గత మినీ మహానాడులో పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఇంటికి కానీ ఆ ఊరికి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేలులన్నింటినీ కూడా వివరిస్తూ ఈ అరాచక పాలనను ఎండగట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఈ 50 రోజుల దీక్షను మేము పూనుకుంటున్నామని చెప్పి మీడియా మిత్రులందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మేము చేపట్టబోయే యువ సైకిల్ యాత్ర, ఈ యాత్ర గురించి వివరించడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాము. ఈనాడు ఈ రాష్ట్రంలో యువగలమే జనబలమై మా యువ నాయకుడు నారా లోకేష్ గారి బాటలో రాష్ట్రం మొత్తం, రాష్ట్ర రాజకీయాలే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి చుట్టూ తిరుగుతుంది. దానిలో భాగంగానే కుప్పం అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా 1,00,000 ఓట్ల మెజార్టీ అనే దాన్ని ఇవ్వడం కోసం కుప్పం నియోజకవర్గంలో ఉన్న మా యువకులందరూ కలిసి 50 మందితో ఈ యువ సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్నాము. రాష్ట్రంలో రాబో 24 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆ ఏర్పడబోయే ప్రభుత్వంలో కుప్పం అన్నదాన్ని బంపర్ బహుమతిగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ ప్రకటించడం, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని అన్నారు. దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. రైతుల కళ్లలో సంతోషాన్ని చూడడం కోసం రైతులకు రుణమాఫీ చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, రమణారెడ్డి, విఠల్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కేటీఆర్. మరి ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి రైతులకు ఏ విధంగా సహకారం చేస్తున్నాడో రైతు బంధుగా, రైతు దళపతిగా ఈరోజు మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఎల్బీనగర్ నియోజకవర్గం తరఫున, మా ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరు రామ్మోహన్ గౌడ్ గారి తరఫున, అదేవిధంగా జిన్నారం విఠల్ రెడ్డి గారు, మరి రమణారెడ్డి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరుమణులు, కార్యకర్త అందరి తరఫున కూడా మా గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, వారికి మా యొక్క పాదాభివందనాలు. మరి ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమిని ఏ విధంగా అయితే పైకి తీసుకొచ్చిండో, బీడువాడినటువంటి భూములన్నీ కూడా సాగు కోసం తీసుకొచ్చినటువంటి చర్యల్లో భాగంగా రైతులకు రుణమాఫీ అంటే అది మామూలు విషయం కాదు. ఏ రాష్ట్రం కూడా తీసుకునే నిర్ణయాన్ని దాదాపు 19,000 కోట్ల రుణమాఫీని 30 లక్షల జనానికి ఈరోజు అందే విధంగా తీసుకుంటే వారికి నిజంగా కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. గతంలో పాలకులను చూసినట్టయితే ఎవరు కూడా అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుందని చెప్పేసి గత పాలకులు చేసిన దానికి చెంపపెట్టుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు
చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు. నిజంగా కూడా మనం ఈరోజు ఆలోచించినట్లయితే రేపు తెలంగాణలో మనకు ఎటువంటి అధికారం కావాలన్నా కానీ అది బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. కాబట్టి ఈ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి భావితరాలకు భవిష్యత్ తరాలకు అందరూ కూడా బంగారు తెలంగాణ బాటలు వేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే యువ నాయకత్వంలో పనిచేస్తున్న యువ నాయకుడిగా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి రేపు పార్టీ ఏ విధంగా అయితే నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయానికి కట్టుబడిగా పనిచేసి ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. విశ్వగురు పూజా మండలి సేవా పద్మజ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి త్రిశక్తి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మలకు పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ధ్యానపల్లి రాజారాం దంపతులు, గుజ్జేటి శ్రీనివాస్, ఉడతా శ్రీను, బేతు భాస్కర్, దుర్గాప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. హడావుడి జీవితంలో రావడం, గుడికి వస్తున్నారు, ఎవరు పూజ అర్చన చేస్తున్నారు, పరిగెడుతున్నారు. కొంచెం సమయము మన కోసం కేటాయిస్తే ఆ పరమాత్మని అడిగిన దాన్ని వారు ఎలా ఇస్తారు, ఎలాగ మనలో రక్షించుంటారనేది తీసుకోవడానికి మా వంతు చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఇది మన ఊళ్ళో దాదాపుగా ఇప్పటికీ 10 ఆలయాలు అయిపోయాయి. హనుమాన్ టెంపుల్స్ అయిపోయింది. ఇంకా ఈ రోజు అన్ని అమ్మవారి గుళ్ళలో జరిగింది. మనకి పెద్దమ్మ వారి గుళ్ళో జరిగింది. మనకి జరుగుతున్నప్పుడు అక్కడ జరిగింది. ఈ రోజు సాయంత్రం ముత్యాల పోచమ్మ ఉంది కదా, అన్ని దేవతల కంటే ముందు పోచమ్మ తల్లి అంటాం మనకి. ముత్యాల పోచమ్మ దగ్గర సాయంత్రం 6 గంటలకి ఉంటుంది ఇదే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వచ్చాము, చూసినాము. సంబంధించి ఎంత మనం అనుభూతి కలగడానికి చెప్పిన వాళ్ళకి చాలా ఇది ముందుకు తెచ్చే ఈ అమ్మను కూడా మనం గౌరవించి ఎక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారో అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే మన కోసమే కదా, మొత్తం మన మనకి మతం ఏంటి, మనం ఎట్లా ఉండాలి, ఎవరికి ఎదురయ్యకుండా మన సొంతంగా మన మహిళలది కానీ మన భర్తలది మన పిల్లలది అంతా భవిష్యత్తు బాగుండాలనుకుంటే మనము ఇది ఏది అంటే మన ఇంట్లో కూడా ఇట్లా ముందుకు వచ్చి అన్నిట్లల్లా ఉండాలి. అందుకోసం ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ జరిగినా కష్టం అనుకోకుండా అన్ని వదులుకొని మన వచ్చి ఇట్లా టైం గడిపితే మనకు కూడా ఏది ఎట్లా అన్నది అవగాహన వస్తుంది. దాన్ని బట్టి అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ముందుకు రండి. జై త్రిశక్తి మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట 30వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా తెలంగాణ చౌరస్తా వద్ద బతుకమ్మలు ఆడి కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. కడుపు తిప్పల కోసం చేయరాని పని చేస్తున్న తమ పట్ల ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోందని ప్రశ్నించారు. సఫాయిలే గ్రామాలకు ముఖ్యమన్న ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు చిన్నచూపు చూస్తూ వేతనాలు పెంచక తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కుటుంబాల అవస్థలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించాలని కార్మికులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్, పోషా రాములు, లోకిని శ్రీనివాస్, అబ్రమేని లక్ష్మణ్, సుధాకర్, చంద్రకళ, పద్మ, రాజవ్వ, నర్సవ్వ, లక్ష్మి, సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన పద్ధతి కాదు. సఫాయి అన్నాడు ఆనాడు కరోనా దినంలో మేము ఒక్కళ్ళు కూడా భగవంతుడు మమ్మల్ని కాపాడిండు. ఎంతో మంది చనిపోయినా కానీ మేము కాపాడుకున్నాం. మాకు భగవంతుడు మాకు చూపించిండు. అప్పుడు కరోనా అన్నాడు ఏమన్నాడు, సఫాయి సిపాయి అన్నాడు.
ఆనాడు అన్నమాట ఎటువైంది? ఇంతవరకు కూడా మరి మేము ఇంత పోరాడుతున్నాం, ఇన్నేళ్ళ కూడా పని చేస్తున్నాం. 91 నుంచి చేస్తుంటే కొంతమంది చనిపోయారు, వాళ్ళకు రూపాయి కూడా దిక్కులేదు. గవర్నమెంట్ ఇవ్వలేదు, గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వలేదు. ఇది మాత్రం మాకు మీరు మట్టి పర్వతాన్ని పెట్టి మమ్మల్ని అనేక మోసపెడుతున్నారు. ఇది మా మట్టి పర్వతం కూడా మీరు రద్దు చేయాలి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆనాడు తిరిగి నల్లలపోటీ తిరిగి మీకు చేస్తామయ్యా మేము చేస్తామన్నాం. కేసీఆర్ కూడా చేస్తా అన్నాడు. అటువంటిప్పుడు రాజశేఖర రెడ్డి ఇంటికి సంబర్లకు పోతే ఆనాడు మనము ఆంధ్ర నుంచి డివైడ్ అయితే మన రాష్ట్రం మనకత్తది. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ దళిత జాతులు కానీ వివిధ బీసీ కులాలు కానీ ఇవన్నీ బాగుపడతాయి, నౌకర్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకోవచ్చు, ఆర్థికంగా ఎదగచ్చు అని చెప్పి కమ్మటి మాటలు చెప్పినావు. అప్పుడు మేమందరం కూడా నీకు గ్రామ గ్రామాన తిరిగి నీకు మన రాష్ట్రం మనకు రావాలి, ఏ పార్టీ ఎటన్నా పోనని చెప్పి మన రాష్ట్రం కొరకు పోరాడి మనం అందరం సాధించుకున్న తెలంగాణ ఇదేనా? ఈ మల్టీపర్పస్లో పనిచేసే కార్మికులు, ఈ మోళ్ళు ఎత్తిపోసేటోళ్ళు, రోడ్లు ఎత్తిపోసేటోళ్లకు కడుపు లేదా? మరి నీవు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు. మమ్మల్ని పాటిస్తలేవు, మేము సఫాయర్లం. అయ్యా మరే మమ్మల్ని మా మీద ఉండాలి దయ. మమ్మల్ని ఎందుకు వచ్చేస్తుండ్రు? సఫాయర్లకు సిపాయి అన్నారు, మరి అది కూడా ఉండాలి కదా బాధ్యను. మేము ఎక్కడ కానోళ్ళం అవుతున్నాము. 30 రోజుల కొల తెట్టు కింద కూకుండాలంటే ఎక్కడికైతే తెమ్మంటుర్రు మమ్మల్ని. చిన్న జీతాలాయే, మేము ఎట్లా బతుకుదాము? మేము ఎట్లా చేస్తాము? 8,500 జీతాలకు మాకు ఉప్పు నూనె కూడా వస్తలేదు, కిరాణా సామాన్ వస్తలేదు. మాకు ఎక్కడ పోయినా కానీ మాకు అందిపుస్తలేదు. బస్ కిరాయిలు చాలలేవు. ఎవరికన్నా పోదామంటే బస్ కిరాయిలు పెట్టుకొని టెంట్ కింద కూకుండాలంటే 16 రోజుల్లో మేము గ్రామ పంచాయతీ సిబ్బంది మేము ఎక్కడికై తెచ్చుకుందాము? మరి మీరు 8,000 జీతం ఇస్తుర్రు, మాకు సరిపోతలేదు. 19,500 జీతం మాకు చెయ్య. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మడకశిరి పట్టణంలో SYTR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి సంజయ్ ప్రమాదవశాత్తు నీటి దోణిలో పడి మృతి చెందాడు. సహచర విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూసారా మీరు? తను మళ్ళీ నాతోటి ఫ్రెండ్ సలీం అనేసి ఆ అబ్బాయి ఇద్దరు పొద్దున్న వచ్చినారు సార్. వాడు సరే లేరా అనేసి ఆడ టీ స్టాల్ దగ్గర ఇద్దరు టీ తాగేసి నేను వాష్రూమ్ పోతాను రా, సరే నేను వస్తాను 5 మినిట్స్ ఆగు అనేసి వాడు వచ్చినాడు సార్. వాడు వచ్చిన తర్వాత వాష్రూమ్కి వచ్చినాడు. వాడు వాష్రూమ్కి వచ్చేసి వీడు రాలేదనేసి ఆ సలీం అనే అబ్బాయి కూడా వచ్చినాడు. వచ్చేసి నువ్వు రాలేదు ఎందుకు రాలేదనేసి అబ్బాయి కూడా చూసినాడు కొంత దూరం. సరేలే వస్తాడు ఒక 5 మినిట్స్ అనేసి ఈ అబ్బాయి ఎగ్జామ్ రాసాక వచ్చినాడు. ఏమో రా చూసొద్దామనేసి ఒకసారి వచ్చి ఇక్కడ చూద్దామనేసి చూసినాము. చెప్పులు అవి ఇక్కడ వాటర్లో ఉండదని చూసి ఆ చెప్పులు తీసి ఇవే కావో వాళ్ళ అన్నయ్యని ఒకసారి అడుగుదామనేసి ఫోటో తీసి వాళ్ళ అన్నయ్యకి పెట్టిన దానికి మావే వాన్వే చెప్పులు అని దానికి సలీం మళ్ళీ నవీన్ వాళ్ళిద్దరు దిగి చూసితే దాంట్లో దొరికింది. కాబట్టి నేను మహేష్ ఇద్దరు పైకి లాగాను. చాలా బాధగా ఉంది సార్. నేను ఒకడనేసి కాదు, మంచి అబ్బాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం, సీఎం జగన్ దృఢ సంకల్పం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టీకరణ. $508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ 6న శంకుస్థాపన. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడి.
కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటన హర్షణీయం. రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి 6న గోమహాపాదయాత్ర. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గుడాల ప్రకటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.